తెలంగాణ అప్పు 6.71 లక్షల కోట్లు, 72,000 కోట్ల నుంచి 6.71 లక్షల కోట్లకు పెరిగిన అప్పులు. ఆదాయం ఆవగింజంత, వ్యయమేమో సొరకాయ అంత. ఒక్క కాళేశ్వరం అప్పే 74,000 కోట్లు. ఏది ఇంకా కలిపింది కాకనే. పెన్షన్లు జీతాలకే 35%, వడ్డీలు రీపేమెంట్స్ 34%, 31% సంక్షేమానికి మిగిలింది. అసెంబ్లీలో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల, ఇస్తుపోయే నిజాలు వెలుగులోకి. ప్రజలను మీకు ఇంకో క్లియర్గా అర్థం చేస్తా. ఒక ఆయన ప్రభుత్వ టీచర్ ఉన్నాడు, ఆయనకు 50,000 జీతం వస్తుంది అనుకో. ఆ 50,000 జీతంలో ఆయన ఖర్చులు పోను సేవింగ్స్ అంటే చిట్టీలకో దానికో దీనికో కూడబెట్టుకోవడానికి నెలకో 20,000 ఖర్చు పెట్టిండు అనుకో. తన బతకడానికి ఇల్లు రెంట్ అదానికి ఒక 20,000 అనుకో. ఇంకొక 10,000 రూపాయలు ఏమన్నా అప్పో సప్పో అనుకున్న చేయి బదులు ఇచ్చింది అనుకో. ఇది కరెక్ట్ ఉన్నట్టు. కానీ ఆ 50,000 రూపాయలు వస్తున్న టీచర్కు జీతం పడంగానే నెలకు 30,000 మిత్తిలకు అప్పులకు పోయిందనుకో. ఆయన పరిస్థితి ఎట్లున్నట్టు? దివాలా తీసినట్టు కాదు, సేమ్ గదే, సేమ్ గిదే అయింది. అసెంబ్లీలో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల, విస్తుపోయే నిజాలు వెలుగులోకి. అభివృద్ధి పేరుతో 1,00,000 కోట్లు స్వాహా. అమ్మ దొంగ కేసీఆర్ అంటున్న జనం. ప్రభుత్వాన్ని నడిపారా, దోచుక తిన్నారా? అలీబాబా కల్వకుంట్ల దొంగల ముఠ. 10 ఏళ్లలో కాక చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. రోజువారీ ఖర్చులకు అప్పు చేయాల్సిన దుస్థితి. బండారమంతా బయటపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి, ఆర్థిక మంత్రి బట్టి. కేసీఆర్ కాక మందిని ముంచి కోట్లు వెనకేసిండు. అసెంబ్లీ సాక్షిగా ఈ విషయం బహిర్గతమైంది. పేరుకు అభివృద్ధి కోసం అంటూ తాతకు మించి అప్పులు చేసిండు. తీరా అవి తెలంగాణ పాలిట గుదిబండలా మారింది. నయా రజాకార్ కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో అక్షరాల 6.5 కోట్ల అప్పు చేసిండు. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిని చూస్తే అధాపాతాలని పడిపోయింది. అప్పులు మాత్రం ఆకాశాన్ని అంటేశాయి. మరి ఇన్ని లక్షల కోట్ల అప్పు ఏం చేసినట్టు నిలదీసి అడుగుదామంటే అయ్యా కొడుకులు అసెంబ్లీ దిక్కే చూడలే. నిన్న రాలే అయ్య కొడుకులు ఇద్దరు అటెంకల పోలే మళ్ళా తంతర్జనమని. ఒక్క మాట చెప్పాలంటే కేసీఆర్ 10 ఏళ్ల పాలన యావత్ తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే చీకటి రోజులుగా చెప్పొచ్చు. అప్పులు చేసి కుటుంబాన్ని నడిపే యజమాని కంటే కేసీఆర్ హీనంగా తయారైంది. ఇంకా మొన్న ఏమైందో ఆయన అప్పుల బాధతోని ఇంటి వాళ్ళంతా కాల్చుకొని చచ్చిపోలే. సిద్దిపేట కలెక్టర్ గన్మెన్ అప్పులు వెరిగిపోయి కాల్చుకొని చచ్చిపోలే, గాడికి తెచ్చిండు అన్నట్టు మరి.